స్తోత్రము రాజా, స్తోత్రములు తండ్రి. నీతి సూర్యుడానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. ప్రభాకరుడానికి స్తోత్రం, 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 స్తోత్రం. శ్రేష్ఠుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరు నోరు తెరిచి స్తోత్రాలు చెల్లించాలి. ప్రభువానికి స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. అయా రక్షకుడా మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రములు స్వామి. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా. నజరేతు వాడానికి స్తోత్రం, 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 స్తోత్రము రాజా, స్తోత్రం ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రములు స్వామి. అయ్యా తండ్రి నాయన స్తుతికి ఆధారభూతుడగు ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రములు స్వామి. కల్వరి నాథుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము స్వామి. అయ్యా తండ్రి వందనాలు, వందనాలు, వందనాలు స్వామి. మా స్తుతుల మీద ఆసీనుడగు ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రములు స్వామి. స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మమ్మల్ని పోషించినటువంటి ప్రభువా నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రములు తండ్రి నాయన. అయా కంచె వేసి ప్రభువా మమ్మల్ని కాపాడుతూ ఉన్నటువంటి తండ్రి మీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. అయ్యా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు స్తోత్రం, 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 స్తోత్రములు తండ్రి ప్రభువా. అయ్యా సమృద్ధినిచ్చువాడా నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా తండ్రి. మా రాకపోకలలో తోడుగా ఉన్న ప్రభువా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము స్వామి. రాజానికి వందనాలు, 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 స్తోత్రములు రాయన. ఓ లార్డ్ హల్లెలూయా, 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 హల్లెలూయా ప్రభు. త్యాగమూర్తి నీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రములు తండ్రి రాజా. మా కొరకు ప్రాణం పెట్టిన దైవమా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా రక్తమును చిందించిన వాడా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా స్వామి. మీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. నీ పాద సన్నిధికి ప్రభువా నడిపించిన దేవుడవయ్యా నీకు స్తోత్రం, 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 స్తోత్రం రాజా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రం ప్రభు. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నా అండగా, నీవు నాకుండగా నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా. నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధవు, కలవరపడినే కుండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి ఉదువతో నేను కుమిలెదనా, ఉదువతో నేను కుమిలెదనా. అందరూ చప్పట్లు కొడతాయి. నా మనసు దిశా స్తోత్రం రాజా. నీవు నాకుండగా నీవే నా అండగా,
ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బంధువు కలవరపడినే కొండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కుదువతో నేను కుమిలెదనా కుదువతో నేను కుమిలెదనా. స్తోత్రం ప్రభువా, యేసయ్యా స్తోత్రము నాయనా. సర్వకృపానిధివి సంపదల ఘనివి సర్వకృపానిధివి సంపదల ఘనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా కలవరపడినే కుండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కుదువతో నేను కుమిలెదనా కుదువతో నేను కుమిలెదనా. స్తోత్రము రాజా, పరిశుద్ధుడా, స్తోత్రమయ్యా, స్తోత్రము తండ్రి, స్తోత్రం. నిత్యము కదలని సియోను కొండపై నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడెదా పరవశించి పాడెదా పరవశించి పాడెదా పరవశించి పాడెదా పరవశించి పాడెదా. కలవరపడినే కుండల వైపు నా కన్నులెత్తుదునా కొండల వైపు నా కన్నులెత్తి కుదువతో నేను కుమిలెదనా కుదువతో నేను కుమిలెదనా. విశ్వాసంతో పాడదాం ప్రియమైన దేవుని బిడ్డ. కొండల వైపు కన్నులెత్తవలసిన పని లేదు, కానీ సమస్తము చేయగలిగినటువంటి యేసు వైపు మనం కన్నులెత్తి చూచినప్పుడు మన జీవితంలో ఏ కార్యమైనా చేయగలిగినటువంటి
సర్వశక్తి కలిగిన ప్రభు వైపు చూద్దాం. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము 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 చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. విశ్వాసంతో సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. ఉన్నాయినా సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. మేల్ కన్నులెత్తి చూచేదా, నా కన్నులెత్తి చూచేదా, కన్నులెత్తి చూచేదా, నా కన్నులెత్తి చూచేదా. రాజానికి స్తోత్రము రాజా. నాయనా మా జీవము కలిగిన దేవుడవు నీవే అని ప్రభువా, నీ వైపు కన్నులెత్తి చూస్తూ ఉన్నామయ్యా. మాకున్న సమస్యలకు పరిష్కారం నీ యొద్ద ఉన్నది స్వామి. మాకు కావలసిన సమస్త ఈవులు నీ యొద్ద ఉన్నవి ప్రభువా. తండ్రి సహాయము చేయవాడా. స్తోత్రము రాజా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచేదా. కలవరపడినే కుండల వైపు నా కన్నులెత్తుదునా. కొండల వైపు నా కన్నులెత్తి కుతుబతో నేను కుమెలెదనా, కుతుబతో నేను కుమెలెదనా. నిత్యము కదలని సియోను కొండపై, నిత్యము కదలని సియోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. ఆమేన్. పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా, పరవశించి పాడేదా. ఆమేన్. పరవశించి
పాడేదా పరవశించి పాడేదా మేం పరవశించి పాడేదా అవును రాజా పరవశించి పాడేదా పరవశించి పాడేదా స్తోత్రం ప్రభువా రాజా యేసయ్యా యేసయ్యా నీకు స్తోత్రము రాజా నా తండ్రి మా సకల అవసరములు తీర్చగలిగిన దేవుడవు ప్రభువా ఏమీయూ లేనట్టు వారమయ్యుండియు సమస్తము కలిగిన వారమని స్వామి నీ లేఖనము సెలవిస్తూ ఉండగా దేవా అయ్యా అయ్యా మమ్మల్ని చూచుచున్న దేవుడవు స్వామి పరిశుద్ధుడా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్వామి అయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా ఓ లార్డ్ జీసస్ హల్లెలూయా 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 స్తోత్రం ప్రభువా స్తోత్రము నాయన స్తోత్రము స్వామి అయ్యా విశ్వాసముతో స్వామి నీ సన్నిధానములో చేరి ప్రభువా అయ్యా నేను కీర్తిస్తున్నాం ప్రభువా నా తండ్రి యేసయ్యా అయ్యా నీ వైపు చూస్తూ ఉన్నాము స్వామి నీ వైపు చూస్తూ ఉన్నాం ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నామయ్యా ఎటువంటి సమస్యలు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నాము రక్షక తండ్రి మీకు వందనాలు ప్రభువా మా పితరులు స్వామి అయ్యా ప్రతి విషయంలో ప్రభువా నీ వైపు చూచారు తండ్రి నీ వైపు చూచారయ్యా ఆనందములో నీ వైపు చూచా దుఃఖములో నీ వైపు చూచారు సోదరులు నలుగుకున్నప్పుడు నీ వైపు చూచారు స్వామి పరిశుద్ధుడానికి స్తోత్రం 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 రక్షకుడైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా రాజానికి వందనాలు తండ్రి నా ప్రభువా అయ్యా తండ్రి నీ వైపు చూస్తూ ఉన్నాము స్వామి రాజా నా తండ్రి నా ప్రభువా సకల ఈవులు నీ వద్ద ఉన్నవి ప్రభువా నీకు స్తోత్రాలు నాయన నీ సన్నిధిలో ప్రభువా మేము బ్రతిమలాడినప్పుడు తండ్రి అయ్యా నీ బిడ్డలముగా స్వామి అయ్యా తండ్రి అధికారము కలిగి ప్రభువా నీ కుమార్తెలమని కుమారులమని మేము విశ్వసించి తండ్రి నీ సన్నిధానంలో తండ్రి మేము అడిగినప్పుడు ప్రభువా అది నీ దృష్టికి యోగ్యమైనదైతే ఉత్తమమైనదైతే నా ప్రభువా నిశ్చయముగా మాకు ఇవ్వగలిగిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా అయా సర్వ సంపదల ఘనివని ప్రభువా అయా తండ్రి నాయన నిన్ను కొనియాడుచు ఉన్నాం దేవానికి స్తోత్రాలు ప్రభువా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము స్వామి అయా ప్రభ నీ ప్రసన్నతను ప్రభువా తండ్రి నాయన ఓ తండ్రి నాయన అయ్యా అనుభవించగలిగిన కృపనిచ్చిన వాడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువానికి స్తోత్రములు తండ్రి నాయన ఎవరైతే ప్రభువా నా తండ్రి నాయన నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించి మహిమపరిచి దేవా దేవా నీ ప్రసన్నత కావాలయ్యా మీరిచ్చే ఈవులు కావాలయ్యా మీ దగ్గర నుంచి నాకు సహాయము కావాలని ప్రభువా నీ వైపు చూస్తూ ఉన్నారు నిశ్చయముగా వారి యొక్క మనవిని అంగీకరించే దేవుడవు నాయన ఆలకించే దేవానికి స్తోత్రాలు ఇంతవరకు ప్రభా మీ బిడ్డలమైన మేము నిన్ను స్తుతించి కొనియాడాము స్వామి తండ్రి జరగబోయే కార్యక్రమం అంతట్లో ప్రభా మీరు తోడుగా ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమును అడుగుతున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా వెనకున్న వాళ్ళు ముందుకు దిద్దుకోండి దయచేసి కుర్చీలు వెనకున్న వాళ్ళు ముందుకు వచ్చేసేయండి దేవుని స్తోత్రం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక హల్లెలూయా హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్న అందరికీ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా ప్రియ దేవుని బిడ్డలారా బైబిల్ లేఖనాల్లో నుంచి
మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుందాం. పిల్లల్ని కంట్రోల్లో పెట్టండి దయచేసి. 747వ పేజీ తీయండి తెలియనటువంటి వాళ్ళు. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనము 747వ పేజీ. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి, వాళ్ళని కూర్చోబెట్టండి. ఒక్కరు చూడండి అమ్మా, నువ్వు చూడుకో. ఆమె నుంచి కాదు, ఆమె అంటుంటుంది. అరిపి బాకండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం. నేను బలిని కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. నేను బలిని కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను. మన దేవుడు ఎవరంటే, ఆయన ఒక పేరు ఉంది ఆయనకి, కనికర సంపన్నుడు. కనికర సంపన్నుడు. కనికరము అంటే ఇంగ్లీష్లో మనము దానికి అర్థము ఇంగ్లీష్లో ఏంటంటారంటే మెర్సీ అంటారు. మెర్సీ అంటే కనికరము. నేను బలిని కోరను, కానీ కనికరమనే కోరుచున్నాను. కనికరమనే కోరుచున్నాను. ప్రియులరా, మన దగ్గర నుంచి యేసుక్రీస్తు ఆయన ఆ బలిని కోరుకునేటువంటి దేవుడు కాదు. బైబిల్లో ఇంకొక చోట మరో చక్కని మాట ఉంటుంది. పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే కూడా, పొట్టేళ్ళు కొవ్వు అర్పించుట కంటే కూడా దేవుని మాట వినుట శ్రేష్టము. కాబట్టి మన దేవుడు ఎవరంటే ప్రియమైన బిడ్డలారా, ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు. ఆయన ఏం కోరుకున్నాడంటే, ఆయన మన ఎడల కనికరము చూపించేటువంటి దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, మనము బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీయండి. మార్కు సువార్త 5వ అధ్యాయం ఒకసారి తీసినట్లయితే ఇక్కడ మనకి కొన్ని మాటలు మనకు దొరుకుతాయి. ఈ మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, ఆయన వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి ఎదుకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. వారికి తెలియజెప్పమనెను. ఏ సందర్భంలో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఈ మాట? ఆ సేన దయ్యములు బట్టిన వానితో ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడంటే, అనేక సంవత్సరాలు ఆ వ్యక్తి సేన దయ్యములు పట్టినవాడు. ఇంచుమించు 2000 దయ్యాలు పట్టున్నాయి ఆ వ్యక్తికి. ఎన్ని దయ్యాలు పట్టున్నాయండి? ఇంచుమించు 2000 దయ్యాలు పట్టున్నాయి. 2000 దయ్యాలు పట్టుంటే ఆ వ్యక్తి, ప్రియ దేవుని బిడ్డలారా, బట్టలు లేకుండా, ఒంటి మీద బట్టలు లేకుండా, రాళ్లతో శరీరాన్ని కోసుకుంటూ, రక్తం కారుతూ, కొండలలో సమాధులలో వాసము చేసేవాడు. కొండలలో సమాధుల్లో వాసం చేసేవాడు. అది ఆ పట్టణము, అతను నివసించేటువంటి ఆ పట్టణము
దెకపోలి పట్టణం అంట. 10 గ్రామాల కలయికైనటువంటి పట్టణం. ఆ గెరాషేనుల దేశంలో యేసుప్రభు అడుగుపెట్టాడు. యేసుప్రభు అడుగుపెట్టి సముద్రములో ప్రయాణం చేసి దోణి దిగగానే ఆ సేన దయ్యములు పట్టినవాడు గుర్తుపట్టాడు. సర్వలోకానికి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ఈ ప్రాంతానికి వచ్చాడు, అడుగుపెట్టాడని చెప్పి దయ్యములు గుర్తుపట్టి భయపడిపోయి వణుకుతూ వచ్చి సాగిలిపడి యేసు ప్రభువుకు నమస్కారం చేసేదానికి యేసు ప్రభు దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ దయ్యములు పట్టినవాడు. యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి సాగిలిపడి నమస్కారం చేస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఈ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? యేసు, 7వ వచనంలో మనం చూస్తే, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభుని ఏమని సంబోధిస్తున్నాడు ఈ సేన దయ్యములు పట్టినవాడు? యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకని కేకలేస్తున్నాడు? ఎందుకని నమస్కారం చేస్తున్నాడు? ఎందుకని యేసుప్రభుని ఆ విధంగా సంబోధిస్తున్నాడంటే, నీ టైం ఇంకా ఉంది కదా, నువ్వెందుకని ఇంతలేకే వచ్చి నా మీద, అంటే నేను నశించిపోవటం నీకు ఇష్టం లేక నాలో ఉన్నటువంటి దయ్యాలను వెళ్ళగొట్టేదానికి నా మీద ఎందుకు కనికరి పడ్డావు నువ్వు? నేను ఇలాగే నశించిపోవటం, నాశనం అవ్వకపోవటం నాలో ఉన్న దయ్యాలకి ఇష్టం కదా, మరి ఎందుకని నా మీద కనికరి పడుతున్నావు అని చెప్పి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ఒక దయ్యము, ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో సంవత్సరాల నుంచి ఒక వ్యక్తిలో నివాసం చేసి బాగా ఆ వ్యక్తిలో కొనసాగుతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, అది వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తుందంటే చాలా బాధపడుతుంది. ఆ దయ్యం చాలా బాధపడుతుంది, చాలా కన్నీరు మరి చాలా కేకలు వేస్తుంది. అర్థమవుతుందా మీకు? చాలా కన్నీరు కారుస్తుంది. కాబట్టి ఇలాంటి భయంకరమైన పరిస్థితి. అందుకే ఇక్కడ దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. మామూలుగా అరవలేదంట. ఎట్లా అరిసిందంట? ఆ దయ్యములు పట్టినవాడు బిగ్గరగా కేకలు వేశారు. కొంతమంది దయ్యాలు పట్టేటప్పుడు, వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాయి? బిగ్గరగా కేకలు వేసి భయంకరంగా కేకలు వేసి వెళ్ళిపోయేటప్పుడు అలాంటి తన ప్రతాపంతో చూపించేసి వెళ్ళిపోతున్నాను, ఇక చివరి ఫైనల్ నాకు ఇంకని చెప్పి అలా చేసేస్తాయి అన్నమాట దయ్యాలు. అయితే ఇక్కడ కూడా యేసు ప్రభువు మరి వెంటరైన తర్వాత ఆ సేన దయ్యములు బట్టి వారి మీద కనికర పడిన తర్వాత యేసు ప్రభు వచ్చేసాడు, నా దగ్గరకు వచ్చేసాడు, ఈ గ్రామంలోకి అడుగుపెట్టేశాడు, ఈ దేశంలోకి అడుగుపెట్టేశాడు. ఇక నా పరిస్థితి ఇక తారుమారైపోతుంది, ఇక నేను ఉండలేను, ఇక్కడ ఈ వ్యక్తిలో ఉండలేనని చెప్పి బిగ్గరగా కేకలు వేస్తున్నాయి. ఎందుకనగా ఆయన అంటున్నాడు, అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను. అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచిపోమ్మని వారితో చెప్పాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఆయన నీ పేరేమని వారిని అడగా, నా పేరు సేన, నా పేరు సేన, ఏలనగా మేము అనేకులమని చెప్పి, సేన అంటే మేము అనేకులము, ఒకరము కాదు, ఇద్దరము కాదు, అనేకులము చెప్పి తమ్ము నా ప్రదేశములు ఆ దేశములను తొలివేయవద్దని ఆయన మిగులు బతిమాలుకొనెను. ఈ దేశంలో నుంచి మమ్మల్ని తోలివేయవద్దు ప్రభా. యేసుప్రభుని ఎలా అడిగినాయంట?
ఎలా అడిగిన అంటే ప్రియమైన బిడ్డలారా, మిగుల బతిమాలు కొనెను. ఏమని రాయబడింది అక్కడ? ఆయన మిగుల బతిమాలు కొని తోలివేయవద్దని, ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలు కొనెను. మామూలుగా బతుకులు ఆడుకోలేదంట. అతనిలో ఉన్నటువంటి దయ్యములు మామూలుగా బతిమలు ఆడుకోలేదంట. మిగుల బతిమాలు కొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయిచుండెను. గనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దకు పంపమని ఆ దయ్యములు ఆయన బతిమాలు కొనెను. ఎన్నిసార్లు రాయబడింది ఇక్కడ? ఒక దగ్గర మిగులు బతిమాలు కొని అని రాయబడింది. ఇంకో దగ్గర ఏమని రాయబడింది? ఆ దయ్యములంట ఆయనంట బతిమాలు కొనెను. ఏమని? ఎందుకని? ఈ దేశములో నుంచి మమ్మల్ని తోలివేయొద్దు, ఆ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేస్తున్నాయి కదా, ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు ఆజ్ఞాపించమంటున్నాడు. ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు ఆజ్ఞాపించమని ఎవరు అడుగుతున్నారు? ఆ దయ్యములు ఆయన్ని బతిమాలు కొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దయ్యములంటే భయపడి వణుకుతున్నాయంట యేసు ప్రభుకి. దయ్యములంట భయపడి నమ్మి వణుకుతున్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిద్రపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే తిన్నగా ఇంటికి వెళ్ళిపోయి చక్కగా పండుకొని నిద్రపోండి, దుప్పటి కప్పుకొని. చలికాలం. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని మందిరానికి ఆదివారము మరి ఆదివార క్రైస్తవులుగా, నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా ఆదివారం పోయి ఒక అరగంటో పాటలు అయిన తర్వాత లేకపోతే ఆరాధన అయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆ వాక్యం అయిపోయిన దాకా కూర్చొని ఏదో చిల్లరేసేసి పోదామన్నటువంటి ఆ పరిస్థితి, ఆ అలవాటును మానుకోండి. ఆ అలవాటు మానుకుంటే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ అలవాటు మానుకుంటే దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు. మీరు ఎలా రావాలంటే దేవుని సంధికి, ఆ దేవుని సంధికి నేను ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి మనసుతో మనం రావాలి. మనం ఎలా రావాలి దేవుని సంధికి? ఆత్మతో సత్యముతో నా దేవుని నేను ఆరాధించాలనేటువంటి మనసుతో రావాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేని బిడ్డలారా, దయ్యములంట యేసు ప్రభుని బతిమలాడుకుంటున్నాయంట. మిగుల బతిమాలు కొనెను. ఇక్కడ దయ్యాలు ఇంకా ఈ దేశంలో నుంచి మనం తోలివేయవద్దు. ఏమడుగుతున్నాయంటే మరి ప్రియ దేని బిడ్డలారా, బతిమాలుకున్నాయంటే ఎక్కడికి వెళ్ళమని? ఆ పందుల్లోకి ప్రవేశించేటట్లు, వెళ్ళగొట్టేటట్టు బతిమాలుకుంటున్నాయంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవేశింపగా ఆ పందులు ఆయన ఆజ్ఞాపించినట్టుగానే ఈ ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరికి తిరిగి చచ్చెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ పందులకి ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు ఆ దయ్యములకు ఆజ్ఞాపించాడు యేసు ప్రభు. ఆ పందుల్లోకి వెళ్ళేటట్లు ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే ప్రియమైన బిడ్డలారా, ఆ పందుల్లోకి వెళ్ళిపోయినాయి ఈ దయ్యాలన్నీ. ఈ దయ్యాలు పందుల్లోకి ప్రవేశించిన తర్వాత ఆ పందులు బెదిరిపోయి సముద్రంలోకి పరిగెత్తుకుండా పోయినాయి అంట. సముద్రంలోకి పరిగెత్తుకుండా పోయి ఊపిరి తిరగ చచ్చిపోయినాయి. ఊపిరి తిరగ చచ్చిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరిగి చచ్చెను.
ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణములోను గ్రామముల్లోనూ ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగిన చోట వెళ్ళి యేసునద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థచిత్తుడై కూర్చుంట చూచి భయపడిరి. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. అంటే దెకపొలి ప్రాంతం అంటే 10 గ్రామాల కలయికైనటువంటి పట్టణం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి సేనా దయ్యములు పట్టినవాడు ఆ గ్రామంలో, ఆ వ్యక్తి ఆ సమాధుల్లో, ఆ కొండల్లో వాసం చేస్తున్నటువంటి ఈ వ్యక్తిని అనేక మంది చూస్తూ ఉన్నారు. అనేక మంది ఏం చేస్తున్నారు? చూస్తూ ఉన్నారు. చూశారు కూడా. బట్టలు లేకుండా రాళ్లతో శరీరాన్ని కోసుకుంటూ కేకలు వేస్తూ సమాధుల్లో వాసం చేయటం చూశారు ప్రజలు. అదే దారిన వెళతా ప్రియదేని బిడ్డలారా, ఈ వ్యక్తి స్వస్థచిత్తుడై బట్టలు ధరించుకొని నెమ్మదిగా సమాధానంగా తన ముఖంలో ఒక జీవకళ కనబడుతూ చూస్తున్నప్పుడు అనేక మంది ఆ వ్యక్తిని చూసంట భయపడ్డారంట, ఆశ్చర్యపడ్డారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ వ్యక్తి అంట ప్రియదేని బిడ్డలారా, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని, అంతకుముందు బట్టలు లేవనికి, సేన దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థచిత్తుడై కూర్చుండినట్టు చూచి భయపడిరి. 16వ వచనం చూడండి. జరిగింది చూచిన వారు దయ్యములు పట్టిన వానికి కలిగిన స్థితియు పందుల సంగతి ఊరి వారికి తెలియజేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన బతిబాలు కొనసాగిరి. పందుల యొక్క యజమానులు, మా పందులన్నీ అయ్యా 2000 సంఖ్య కలిగినటువంటి పందులు సముద్రంలో పడి ఊపిరితిరిగి చచ్చిపోయి, నువ్వు ఈ ప్రాంతానికి రావటం, సేన వానిలో ఉన్నటువంటి దయ్యాలన్నీ ఆ పందులకు వెళ్ళటం, ఆ పందులు వడిగా పరిగెత్తుకొని వెళ్ళి సముద్రంలో పడి ఊపిరితిరిగి చచ్చిపోవటం, ఇదంతా మాకు నష్టం కలిగింది. కాబట్టి మా ప్రాంతం నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తమ ప్రాంతమును విడిచి
మేకపోతులను బలర్పించేవాళ్ళు, కోడిలను మా కోళ్ళను బలర్పించేవాళ్ళు, పశువులను బలర్పించేవాళ్ళు. అయితే దేవుడు చెప్తున్నాడు, యేసుప్రభు చెప్తున్నాడు, నేను బలిని కోరుకునే దేవుణ్ణి కాదు, కనికరమును కోరుకునేటువంటి దేవుణ్ణి. కాబట్టి మీరు బలులు అర్పించడం కంటే, పొట్టేళ్లకు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము అంటున్నాడు దేవుడు. ఆయన ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మీ దగ్గర ఏమున్నాయి, వీళ్ళకి ఆహారం పెట్టండి అంటే మీ దగ్గర ఏమున్నాయంటే, ఎర్రన్న ప్రదేశంలో ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి పెట్టగలమయ్యా అంటున్నారు శిష్యులు. యేసుప్రభు అంటున్నాడు, మీ దగ్గర ఏమున్నాయి చెప్పండి అంటున్నాడు. అప్పుడు మా దగ్గర 7 రొట్టెలను కొన్ని చిన్న చేపలు ఉన్నాయని చెప్పిన తర్వాత ఆయన మాట ప్రకారము మరి తీసుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఆయన కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచి శిష్యుల చేతికిస్తే, శిష్యులు ప్రియమైన బిడ్డలారా వాటిని వడ్డిస్తే ఇంచుమించు తినే వాళ్ళు ఎంతమంతా 4,000 మంది స్త్రీలు పిల్లలు కాక 4,000 మంది ప్రియమైన బిడ్డలారా ఆ పురుషులు తిన్నారని రాయబడింది. మిగిలినటువంటి వాటిని ప్రియమైన బిడ్డలారా చేపల్ని, ఆ రొట్టె ముక్కలు మిగిలినటువంటి వాటిని 7 గంపల నుండి ఎత్తారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడిది ఆశీర్వాదం అంటే మనకి దేవుడిచ్చింది ఏదైనా కానీ మనకి చేతిలోకి వచ్చిన తర్వాత దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేది నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. మన చేతిలోకి వచ్చింది ఏదైనా కానీ, అది ఆహారం, ప్లేట్లోకి వచ్చినటువంటి ఆహారమైనా కానీ, అర్థమవుతుందా మీకు? ప్లేట్లోకి వచ్చిన ఆహారమైనా కానీ, నీ చేతిలోకి వచ్చిన ఒక పండైనా కానీ, నీ చేతిలో వచ్చినట్టు ఒక గ్లాసు నీళ్ళైనా కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రతి విషయంలో బైబిల్ రాయబడి ఉంది. ప్రతి విషయములనంట తెస్సలోని రాసిన పత్రిక మనం చూస్తే ప్రతి విషయంలో దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం మనకున్నట్లయితే దేవుడు ప్రియమైన బిడ్డలారా వాటిని కానీ అన్నీ కూడా ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన వ్యక్తిగత జీవితంలో ప్రియమైన బిడ్డలారా, మన వ్యక్తిగత జీవితం దేవుడు మనకిచ్చింది అది ఏదైనా కావచ్చు. నీకు మంచి చక్కటి భర్తనిస్తే నీ భర్తను బట్టి దేవానికి స్తోత్రం అని చెప్పు. నీకు చక్కటి భార్యని ఇస్తే నాకు ఇచ్చినటువంటి భార్యని బట్టి ప్రభువా నీకు స్తోత్రం అని చెప్పు. నీకు చక్కటి బిడ్డలను ఇస్తే దేవా నువ్వు నాకు ఇచ్చిన చక్కని బిడ్డలను బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలిగితే ప్రియమైన బిడ్డలారా ఆయన నామానికి మహిమ తెచ్చినటువంటి వ్యక్తి అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు చక్కటి సంఘాన్ని ఇస్తే దేవా నీకు మాకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పాలి నువ్వు. దేవుడు నీకు చక్కటి సేవకులు ఇస్తే దేవా మాకు ఇచ్చిన సేవకులను బట్టి నీకు స్తోత్రం అని చెప్పగలిగేటువంటి ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి అనుభవం ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రియమైన బిడ్డ ఆశీర్వాదకరంగా చేస్తాడు, దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ప్రార్థన కొంచెం లేట్ అయితే ఒక్కోసారి మన కడుపులో ఉన్నటువంటి పేగులు ఏమవుతాయంటే అరుస్తూ ఉంటాయి. ఎందుకని? ఆకలితో ఉన్నాను పేగులు అరుస్తుంటంటే, ఆకలితో ఉన్నా పేగులు అరుస్తూ ఉన్నాయంట, పేగులు అరుస్తూ ఉంటాయంట. అర్థమవుతుందా మీకు? నువ్వు అప్పుడప్పుడు 18 బిడ్డలారు వాళ్ళు ఎన్ని రోజులు ఉన్నారు ఉపవాసం? అక్కడ 3 దినాల నుంచి ఉపవాసం ఉన్నారు. ఎన్ని దినాల నుంచి? ఎక్కడున్నారు వాళ్ళు? అరణ్యములో ఉన్నారు. 3 దినాల నుంచి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నారు. నువ్వు 1 గంట లేట్ అయితే చాలు, నీకు 1 అరగంట లేట్ అయితే చాలు, అలవాటు పడాలా, శరీరాన్ని నలగొట్టుకోవాలి. అప్పుడప్పుడు శరీరాన్ని నలగొట్టుకొని
దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలి? విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలండి? విరిగి నలిగిన హృదయంతో మనం ఏం చేయాలి? ఆయన సన్నిధిలో ప్రాధేయపడినట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. చొక్కా నలగకుండా, ప్యాంట్ నలగకుండా, ఒళ్ళు నలగకుండా దేవుని సన్నిధిలో ప్రియమైన బిడ్డలారా నువ్వు ఉన్నట్లయితే ఆయన నీ మీదకి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు రాకుండా ఆగిపోవచ్చు. దేవుని సన్నిధిలో ఒక్కోసారి మనం ఏం చేయాలంటే విరిగి నలిగిన హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి మనం ఏం చేయాలంటే ప్రాధేయపడి ఆయన సన్నిధిలో వాక్యమైనటువంటి ఆహారం దొరికినప్పుడు, నిజంగా వాక్యమైన ఆహారం మీద నీకు ఆసక్తి ఉంటే నీకు ఆకలి అనిపిదండి. నువ్వు అరగంట ఒకలేదు కొంచెం లేట్ అయిందనుకో, ఒకవేళ ఒక మధ్యాహ్నం దాకా ఉపవాసం ఉండాలన్నా కానీ కష్టమైపోద్ది. మన భక్తి అలా అలవాటు చేసుకున్న భక్తి, ఒక పూట కూడా ఉపవాసం ఉండలేనటువంటి భక్తి, ఒక్క రోజు కూడా ఉపవాసం ఉండలేనటువంటి భక్తి మన భక్తి. ఆ భక్తికి అలవాటు పడ్డాం కాబట్టి ఒక్క పూట ఆహారం లేకపోతే ఏం పెట్టలేరా ఈ శరీరం బలహీనమైపోయినట్టుగా, ఏమో మన జీవితం మన పరిస్థితి ఏమైపోయినట్టుగా ఫీల్ అయిపోతావు ఒక్కోసారి. అలా అలవాటు చేసుకున్నావు నీ భక్తి జీవితాన్ని. అలా కాకుండా ఇప్పుడు దేని బిడ్డలారా సమయం అంటే బిజీ అయిపోయింది, షెడ్యూల్ అయిపోయింది. ఇప్పుడు రోజుల్లో మనం చూస్తున్నట్లయితే ఎక్కడ చూసినా మనిషికి ఎక్కడ చికెన్కి వెళ్ళారనుకోండి తొందరగానే అని పోవాలంటాం. హెయిర్ కట్కి షాప్కి వెళ్ళామనుకోండి తొందరగా నాకు చాలా బిజీ అంటాం. టిఫిన్ కాడ కూర్చొని తొందరగానే ఎంతసేపు అయింది అంటాం. భోజనం పెట్టే కాడ చాలా ఎంతసేపు అయింది హోటల్లో కూర్చొని నేను తొందరగా పెట్టు. ఎక్కడికి పోయిన ఒక టెన్షన్. అంటే ప్రార్థనలో కూడా ఈరోజు కూర్చోవాలంటే పిదిన బిళ్ళారా 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభే వాళ్ళ మీద కనికిరి పడ్డాడు. ఆయనకు తెలుసు మనకు ఆహారం కావాలనే సంగతి కూడా. వాళ్ళు మూర్ఛల్లి పడిపోతారు మార్గ మధ్యంలో. 3 దినాల నుంచి ఉపవాసం ఉన్నారు, మూర్ఛల్లి పడిపోతారేమో, వాళ్ళకి ఆహారం పెట్టండి అంటున్నాడు యేసు ప్రభు వాళ్ళ శిష్యులతో. వాళ్ళ మీద కనికిరి పడి వాళ్ళు ఏమన్నారంటే ఈ అరణ్యములో ఇంతమందికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. మీ దగ్గర ఏమన్నాయి అసలు అంటున్నాడు యేసు ప్రభు. వాళ్ళు ప్రియమైన బిడ్డలారా 7 రొట్టెలు చూడు గమనించండమ్మా. 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు తీసుకొచ్చారు యేసుప్రభు దగ్గరికి. యేసుప్రభు ఏం చేశాడండి? ఆయన చేతిలోకి వచ్చిన దాన్ని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అసలు ఇది ఏముందలే మామూలు అనుకోబాకండి. ఈరోజు మీకు ఆదివారం చేపలు తెచ్చుకున్నారనుకోండి, గండి చేపలు తెచ్చుకున్నాను. అది కూడా లేక ఎంతమంది బాధపడుతున్నారు, అవునా కాదు? వాళ్ళేమో మా ఇంటి పక్కన వాళ్ళు భలే వండుకొని తింటారబ్బా, వాళ్ళ మా పరిస్థితి ఏం బాగాలేదు అసలు. మా నాయనగానుంటే మా అమ్మగానుంటే ఊరికి పోయారా, మా నాన్న ఈరోజు తెచ్చి ఉదయాన్నే తెచ్చేసాను. అది వచ్చినప్పుడు మాత్రం నీకు విలువ తెలీదు, ఉన్నప్పుడు మాత్రం విలువ తెలియదు నీకు. ఏముందలే అనుకుంటావు. ఉన్నప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఏముందలు అనుకుంటాం. దేవుడు ఇచ్చిన తర్వాత ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఇచ్చిన తర్వాత ఈ రోజున ప్రభా యేసయ్యా నేను ఈ డ్రెస్ వేసుకున్నానంటే యేసయ్యా నువ్వు ఇచ్చిందే ప్రభా అని చెప్పి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన మెట్లకు నువ్వు రావాలి బిడ్డ. ఆ భయభక్తులు నేను కష్టపడుతున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను తెచ్చుకుంటున్నాను, నేను కష్టపడుతున్నాను, నేను తింటున్నాను. ఆ మనసు తీసివేసి
ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించేట మెట్టు నీకున్నట్లయితే ఆయన నీ మీద కనికర పడతానే ఉంటాడు. ఆయన నీ మీద కనికర పడతానే ఉంటాడు. కనికర పడతానే లేదనుకుంటానే ఉంటావు. అక్కడ కొదువుగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ కొదువుగా ఉన్నట్టు కనపడుతుంది. కానీ ఆ కొదువులో యేసుప్రభు ఏం చేశాడంటే వాళ్ళ మీద కనికరపడి వాళ్ళు తినంగా మిగిలిపోయేటట్లు 7 గంపలు ఎత్తేటట్లు సమృద్ధిగా ఆశీర్వాదకరంగా మార్చబడిపోయిందండి. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు ప్రభు చేతిలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా కృతజ్ఞతాస్తులు చెల్లించాడు, ఆయన మన మాదిరికరంగా తీసుకుంది, ఆయన మన మోడల్గా తీసుకుంది యేసు ప్రభు. ఆయన చేతిలోకి వచ్చిన తర్వాత ఆకాశం వైపు చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి శిష్యుల చేతులకి ఇచ్చిన తర్వాత వడ్డించమని తర్వాత ప్రియమిట్లారా వాళ్ళు తిన్నవాళ్ళు 4,000 మంది తిన్నారంట. 4,000 మంది స్త్రీలు పిల్లలు కాక పురుషులు 4,000 మంది తిని 7 గంపలను ఎత్తటం అంటే ఎవరి ఆశీర్వాదం ఇది? దేవుడి ఇచ్చినటువంటి ఆశీర్వాదము. బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది, నరుల కష్టం చేత ఎక్కువ కాదు కానీ ఆదివారం కూడా వెళ్ళి సంపాదిస్తారంటే అది ఎక్కువ కాదు. కానీ నరుల కష్టం చేత ఎక్కువ కాదు కానీ యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును. యెహోవా ఆశీర్వాదం నరుల కష్టం చేత ఎక్కువ కాదు. కానీ నిజంగా దేవుని యొక్క కృతజ్ఞత కలిగిన వ్యక్తి అయితే ప్రియమిట్లారా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా కానీ డాక్టర్ అయినా కానీ దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇస్తావు. ఆ తర్వాత నాకు తెలుసు ఆ విషయం, నా విశ్వాసం ఇది, నా దేవుడు నాకు తప్పకుండా నా దేవునికి ఆ సమయాన్ని నా దేవునికి కేటాయిస్తే నా దేవుడు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు, కానీ ఆయన ఏం కోరుకునే దేవుడు? ఆయన కనికరాన్ని కోరుకునే దేవుడు. ఏం కోరుకునే దేవుడు అండి? ఆయన కనికరాన్ని కోరుకునే దేవుడు ఆయన. కాబట్టి మనం ఇతరుల పట్ల కనికర పడితే ఇంకో మాట ఉంది, ఆయన మన పట్ల కనికర పడతాడు. అర్థమవుతుందా మీకు? ఇతరుల పట్ల మనం కనికర పడితే ఆయన మన పట్ల కనికర పడతాడు. నువ్వు ఇతరుల పట్ల జాలి పడకుండా ఇతరుల పట్ల కనికరం కూడా లేదు అన్నట్లుగా ఉన్నట్లయితే నీ మీద వాళ్ళు ఒకవేళ దుష్టులే కావచ్చు, వాళ్ళు నీకు హాని చేసి ఉండొచ్చు, వాళ్ళు దుష్టులే నీ కంటికి నీకు చేయరానటువంటి హానికరమైన పనులు చేసి ఉండొచ్చు. అయితే వాళ్ళ మీద కూడా నువ్వు కనికరి పడితే ప్రియమిట్లారా, నీ మీద దేవుడు కనికర పడతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడెప్పుడు చేసినటువంటి హానికరమైన పైన గుర్తుపెట్టుకొని మైండ్లో ప్రతీకారం తీర్చుకున్నటువంటి మనసు క్రీస్తు మనసు కాదు. నువ్వు కనికర పడితే నీ మీద ప్రభు తప్పకుండా కనికర పడతాడు. నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీ బిడ్డలను కాపాడుతాడు, ఆయన నీ భర్తను కాపాడుతాడు, నీ భార్యను కాపాడుతాడు, నీ బంధువులు రక్త సంబంధికులు ఆయన కాపాడుతాడు. నువ్వు కనికరపడు ప్రియమైన బిడ్డ, నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకి కంచి వేసి కాపాడుతాడు. కాబట్టి మన దేవుడు ఆయన బలిని కోరుకునే దేవుడు కాదు, కనికరము కోరుకునే దేవుడు. పొట్టేళ్లకు అర్పించుట కంటే, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఏమిట? ఆయన మాట వినేటువంటి వాళ్ళంగా మనం ఉన్నట్లయితే ఆయన మాట ప్రకారం ఆయన చేతులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఆ రొట్టెలు 7 రొట్టెలు కొన్ని చిన్న చేపలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా మార్చబడ్డాయో నీ జీవితాన్ని ఆ విధంగా ఆశీర్వాదకరంగా చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మనము మన హృదయపూర్వకమైనటువంటి కానుకలు సమర్పిస్తామండి. అందరు లేచినట్లయితే ఓ జీసస్, హల్లెలూయా, స్తోత్రం నాయన.
ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. ఆధారం ఆధారం నీవే యేసు, నా ఆనందం ఆనందం నీవే యేసు, నా ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు, నా ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. కన్నీటిలో ఎలలో కన్నీరు తుడచితివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి. కన్నీటిలో ఎలలో కన్నీరు తుడచితివే, ఆశ్చర్యకరమైన నీ వెలుగులోనికి. నీవు నన్ను నడిపించినావు, నీవు నన్ను నడిపించినావు యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. ఆధారం ఆధారం నీవే యేసు, నా ఆనందం ఆనందం నీవే యేసు, నా ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. ఆకలైన వేళలో ఆకలి తీర్చితివే, దప్పికైన వేళలో దాహము తీర్చితివే. ఆకలైన వేళలో ఆకలి తీర్చితివే, దప్పికైన వేళలో దాహము తీర్చితివే. జీవాహారమ నా యేసయ్యా, జీవజలమా నా మెస్సయ్యా. జీవాహారమ నా యేసయ్యా, జీవజలమా నా మెస్సయ్యా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. ఆధారం ఆధారం నీవే యేసు, నా ఆనందం ఆనందం నీవే యేసు, నా ఆధారం నీవే యేసు, నా ఆనందం నీవే యేసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున రెండవ ఆరాధన హరినాథపురంలో జరుగుతుంది కాబట్టి మరి మీరు లైవ్లో వీక్షించేటువంటి వాళ్ళు లైవ్లో వీక్షించండి. సాయంకాలం మళ్ళా సువార్త కృతజ్ఞత కూడిక, ఒక సువార్త కూడికలాగా ఒక ఫ్యామిలీ అపోలో హాస్పిటల్ వెనక భాగం వేలకచెట్టి సంఘం ప్రాంతంలో పోయిన సంవత్సరం కూడా అక్కడ పెట్టడం జరిగింది. అదే ప్లేస్లో అక్కడ ప్రార్థనా కూడిక ఏర్పాటు చేయటం జరుగుతుంది కాబట్టి మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ఈ నెల బుధవారం 20వ తారీఖున ప్రతి నెల పాటూరులో రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు జరిగేటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన, రాత్రి 9 గంటల నుంచి 4 గంటల వరకు సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది కాబట్టి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఆసక్తి కలిగిన వారు
సంపూర్ణ రాత్రి ప్రార్థనకు వచ్చి పాల్గొని దైవాశీర్వాదాలు పొందుకొనవలసిందిగా ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. రెండోసారి అపోలో హాస్పిటల్ వెనక భాగంలో వేలకి చెట్టి సంఘం ఆ ప్రాంతంలో సువార్త సభ కూడిక వీధిలో జరుగుతుంది. వర్ష వాతావరణం అనుకూలంగా ఉంటే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. బుధవారం 20వ తారీఖున ఈ నెలలో ప్రతి నెల 20వ తారీఖు జరిగినట్లుగా సంపూర్ణ రాత్రి ప్రార్థన పాటలు ఈ సంఘంలో జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరి 1 గంటకి మళ్ళా హరినాథపు 2వ సర్వీసు మళ్ళా మెసేజీ అందించబడుతుంది. కాబట్టి దేవుని వాక్యం వినాలని ఆసక్తి లేనటువంటి వారు, లైవ్లో వీక్షిస్తున్నటువంటి వారు, మీరు సరిగ్గా 1 గంటకి దేవుని వర్తమానం, దేవుని వాక్యము, ఆదివారపు ఆరాధన, మరి ఆ మెసేజ్ మీకు అందించబడుతుంది. కాబట్టి మీరు లైవ్లో వీక్షించాలనుకున్నటువంటి వారు తప్పకుండా వీక్షించండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సంతించుము. నా ప్రాణమా యెహోవాను సంతించుము, ఆయన చేసిన ఉపకారములు దేన్ని మరవకము. నా ప్రాణమా యెహోవాను సంతించుము. ఆమేన్. ప్రైజ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మనకును సకల పరిశుద్ధులకును ఆరాధనలో పాల్గొని ఆరాధించినటువంటి ప్రతి బిడ్డకును, ఇన్ని ఘనపరిచి మహింపరిచినటువంటి ప్రతి బిడ్డకును ఆయన సన్నిధి కాపుదల భద్రత సదాకాలం తోడయుండి నడిపించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలండి.